హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఏపీఎస్ఏ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్లయితే భారీగా ఉన్నాయండి. మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత విత్ పేపర్ చాలా ఈజీగా ఉంది, కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని మనం ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మీకు క్లియర్గా మనకి ఆ డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో పెడతాను చూడండి. కట్ ఆఫ్ ఎంత ఉంటుందని నేను ప్రెడిక్ట్ చేసినప్పుడు ఇంత భారీ కట్ ఆఫ్ ఉండదని అన్నారు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువే ఉంది చూడండి కట్ ఆఫ్. కొన్ని జోన్స్లో అయితే కట్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, నేను రెండు వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రెండు వీడియోస్ అనేది యాజ్ టీజ్గా మనకి స్కోర్ అనేది దగ్గరలోనే ఉంది. 90% అనేది మన ప్రొడక్షన్ అనేది కరెక్ట్ అయిందండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా 30% జనరల్కి జోన్ 1 చూసినట్లయితే మనకి 257 మార్క్స్ అండి. మన ప్రొడక్షన్లో మీకు చెప్పాను 155 ప్లస్ ఉంటుంది. 155 నుండి 255 నుండి 260 వరకు ఉండొచ్చు. కట్ ఆఫ్ అనేది జోన్ 1కి ఆ రేంజ్లో ఉంటుందని మీకు ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో యాజ్ ఈజీగానే మనకి ఇక్కడ 257 మనకి జోన్ 1కి ఇవ్వడం జరిగిందండి. జోన్ 2 చూసినట్లయితే మనకి 248 అండి. మనకి జోన్ 2లో 248 యాస్టీస్గా మనం ప్రెడిక్ట్ చేసిన యాస్టీస్ కట్ ఆఫ్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ జోన్ 3 చూసినట్లయితే 247 అండి. తర్వాత జోన్ 4 చూసినట్లయితే 246. వీటి యొక్క ర్యాంకులు చూసినట్లయితే మనకి జోన్ 4లో 84th ర్యాంక్ అండి, అది 246 అండి. తర్వాత ఉమెన్ కేటగిరీకి వచ్చినట్లయితే మనకి జోన్ 1లో చూడండి మనకి 230 మార్క్స్ అండి, 230 మార్క్స్ అండి. తర్వాత జోన్ 2కి వచ్చినట్లయితే 221 మార్క్స్ అండి. తర్వాత జోన్ 3కి వచ్చినట్లయితే మనకి 233 మార్క్స్ అండి. తర్వాత జోన్ 4కి వచ్చినట్లయితే 209. మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను నేను, ఎందుకు అంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఇవి వేరియస్ అయితే పోస్టుల్లో వేరియేషన్ ఉంది. మనకి జోన్ 1కి తక్కువ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా జోన్ 3 కూడా మనకి జోన్ 4కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఆ విధంగా మనకి ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉన్నాయో అక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గింది. మిగతా జోన్ 1లో చూసినట్లయితే మీకు కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది. మీకు మొదటి నుండి చెప్తున్నాను, మీకు జోన్ 1లో కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుందని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఓసీ ఉమెన్కి ఇక్కడ జోన్ 1లో పోస్టులు లేవండి. తర్వాత జోన్ 2కి వచ్చినట్లయితే వాళ్ళ యొక్క కట్ ఆఫ్ చూసినట్లయితే 208 అండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 224 అండి. ఇక్కడ ఓసీ ఉమెన్కి 224 జోన్ 3, తర్వాత 209 అండి. సో తర్వాత ఓసీపీ మనకి జోన్ 1లో చూసినట్లయితే ఓసీ వాళ్ళకి 260 కూడా ఉందండి కట్ ఆఫ్. ఇక్కడ చూసినట్లయితే 260 అనేది కొంచెం ఎక్కువ ఉందండి. తర్వాత జోన్ 2కి వచ్చినట్లయితే 241 ఉంది కట్ ఆఫ్ అండి. తర్వాత జోన్ 3కి వచ్చినట్లయితే 263 అండి. ఎవరైతే 260 ప్లస్ వచ్చిందో వాళ్ళందరూ మీకు ఏంటంటే ఏ జోన్లోనే ఖచ్చితంగా జాబ్ రావడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. సో ఎవరెవరు జాబ్ వచ్చిందనేది వాళ్ళ లిస్ట్ కూడా ఉంది. మరొక వీడియోలో ఆ వీడియో వాళ్ళ యొక్క నేమ్స్ కూడా చెప్తారు మీకు. ఇక్కడ జోన్ 4 చూసినట్లయితే 251 అండి పిఈ వాళ్ళకి, ఓసీ పిఈ. తర్వాత ఓసీ ఎన్సీసీ చూసినట్లయితే 11 ర్యాంకు 265 అండి. ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించండి, ఎవరికైతే కేటగిరీ ఉందో పిఈ కానీ, ఎన్సీసీ కానీ, ఎంఎస్పి కానీ, సిపిపి కానీ, సిడిఐ కానీ, వాళ్ళందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మనకి ఎన్సీసీ ఉంది, ఎంఎస్పి ఉంది, మనకి ఛాన్స్ తక్కువ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది, దాని మీద మనకి ఈ సర్టిఫికెట్ల వల్ల మనకి మార్కులు కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది అనుకున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే భారీగా పెరిగిపోయిందండి. వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం కష్టమైన విషయమే. వాళ్ళకి చూసినట్లు ఓసీ వాళ్ళకి చూసినట్లయితే 260 పిఈ, ఓసీ ఎన్సీసీ చూసినట్లయితే 265, ఎంఎస్పి చూసినట్లయితే జోన్ 1 చెప్తున్నానండి 243, సిపిపి చూసినట్లయితే 239, సిడిఐ చూసినట్లయితే 149. తర్వాత మనకి సిడిఐ చూసినట్లయితే చూడండి 149. తర్వాత ఓసీ చూసినట్లయితే మనకి ఓసీ సిడిఐ చూసినట్లయితే 149, ఓసీ పిఎం చూసినట్లయితే 163, ఈడబ్ల్యూఎస్ ఇదండి మనకి చాలామంది అడుగుతున్న
కట్ ఆఫ్ అనేది చూడండి. చాలా నేను ప్రతి వీడియో చేసినప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళ గురించి అడుగుతున్నారు. ఆ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూసినట్లయితే ఇక్కడ 233 అండి ఫైనల్ కట్ ఆఫ్ వచ్చింది. తర్వాత జోన్ 1కి అది. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి వచ్చినట్లయితే 184 అండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి లేవండి. బీసీఏ చూసినట్లయితే చూడండి, మన ప్రొడక్షన్ ఎగ్జాక్ట్లీ రైట్ అయిందండి. ఇక్కడ బీసీఏ చూసినట్లయితే 247 ఉందండి, 247 ఉందండి. తర్వాత ఉమెన్ చూసినట్లయితే 217 ఉందండి, 217. తర్వాత 242 బీసీబీ చూసినట్లయితే 242 ఉంది. ఉమెన్ బి చూసినట్లయితే 222 ఉందండి. బీసీబీ ఈ కేటగిరీ వాళ్ళకి లేదండి జోన్ 1లో. తర్వాత బీసీసీ ఇక్కడ చూసినట్లయితే ఏమీ లేవు. బీసీసీ చూసినట్లయితే నెక్స్ట్ ఏం లేవండి. బీసీడీకి వచ్చినట్లయితే మళ్ళీ జనరల్ 255 ఉందండి. ఇక్కడ బీసీడీ వాళ్ళకి కట్ ఆఫ్ కొంచెం ఎక్కువగానే ఉంది, 255. తర్వాత బీసీడీ ఉమెన్కి వచ్చినట్లయితే 228 అండి, ఇక్కడ 228 అండి. తర్వాత జనరల్కి వచ్చినప్పుడు 216 ఉందండి. తర్వాత ఉమెన్కి వచ్చినప్పుడు 202 ఉందండి. తర్వాత జనరల్కి వచ్చినప్పుడు ఉమెన్కి వచ్చినప్పుడు చూసినట్లయితే 201 కట్ ఆఫ్ అండి. ఎస్సీ జనరల్కి వచ్చినట్లయితే 213 కట్ ఆఫ్. తర్వాత ఎస్సీ ఉమెన్కి వచ్చినట్లయితే 201 కట్ ఆఫ్ అండి. ఇలా చూసినట్లయితే మనకి కట్ ఆఫ్స్ అనేవి ఎస్టీ 211 అండి, ఎస్టీ జనరల్, ఎస్టీ ఉమెన్ అయితే 189. మనం ప్రొడక్ట్ చేసిన ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ అనేది మనకు 99% అయితే కరెక్ట్ అయిందండి. ఇక్కడ చూసినట్లయితే ఎవరికైతే ఓసీ 265 అన్నామో మనకు 265+ ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు ఆ ఫస్ట్ ఎక్స్పెక్టేషన్లో మీకు అంత చెప్పడం జరిగింది. తర్వాత జోన్ 2కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి జనరల్లో 248 ఉంది, క్లియర్గా చూడండి. నెక్స్ట్ జోన్ 2 ఉమెన్కి వచ్చినట్లయితే 221 అండి, ఓసీ 208 అండి. ఓసీపీ చూసినట్లయితే 241 అండి. తర్వాత ఓసీ ఎన్సీసీకి వచ్చినట్లయితే 251, ఓసీ ఎంఎస్పీకి వచ్చినట్లయితే 229 అండి. ఓసీ సిపిపి చూసినట్లయితే 253 అండి. తర్వాత ఓసీ సిడిఐ వాళ్ళకి పోస్టులు లేవండి. ఓసీ పిఎం కేటగిరీకి పోస్టులు లేవు ఇక్కడ. తర్వాత ఈడబ్ల్యూఎస్కి వచ్చినట్లయితే 238 అండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో జోన్ 2 చూసినట్లయితే 238 అండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి వచ్చినట్లయితే 196 ఉన్నాయండి, 196 కట్ ఆఫ్ అండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి 183.00 అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కట్ ఆఫ్ చూసినట్లయితే 183.00. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి అండి ఈడబ్ల్యూఎస్ గురించి కట్ ఆఫ్ గురించి అడిగారండి. వాళ్ళ యొక్క కరెక్ట్ మనకి వాళ్ళ యొక్క కట్ ఆఫ్స్ చూసినట్లయితే ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 183 ఉందండి జోన్ 2లో. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జోన్ 2లో పోస్టులు లేవండి. తర్వాత బీసీఏ చూసినట్లయితే 224 అండి జోన్ 2లో. బీసీఏ ఉమెన్కి వచ్చినట్లయితే 192 అండి. బీసీబీ అయితే 236 అండి. బీసీబీ ఉమెన్ వచ్చినట్లయితే 199. బీసీబీ పీ కేటగిరీ అంటే ఇక్కడ 240 అండి, వాళ్ళకి అదే ర్యాంక్ 240. ఇక్కడ చూసినట్లయితే 240 మార్క్స్ అండి. తర్వాత బీసీసీ చూసినట్లయితే 225 అండి. ఇలా బీసీడీకి 238 అండి, బీసీడీ 200, బీసీఈ 212, తర్వాత 189. ఎస్సీకి వచ్చినట్లయితే 218 అండి. ఎస్సీకి వచ్చినట్లయితే 193 అండి. తర్వాత ఇలా మనకి ఎస్సీపీ చూసినట్లయితే 237, ఎస్టీ జనరల్ చూసినట్లయితే 204 అండి. ఎస్టీ ఉమెన్ వచ్చినట్లయితే 182. ఓకేనా, మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసామో ఆ ప్రిడిక్షన్ ఒకసారి మీకు ఇంకా డౌట్ ఉంటే మరొక వీడియోలో ఆ కట్ ఆఫ్ వీడియో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత జోన్ 3 వచ్చినట్లయితే 247 అండి. ఇక్కడ చూసుకోండి 247. తర్వాత 233 అండి. ఎవరికి మనకి జనరల్కి మనకి 247, జనరల్ ఉమెన్కి 233 అండి. ఓసీ ఉమెన్కి వచ్చినట్లయితే 224 అండి. తర్వాత ఓసీ పీఈ వాళ్ళకి 263 అండి. ఎవరైతే పీఈ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం కట్ ఆఫ్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. తర్వాత 263. ఓసీ ఎన్సీసీ వాళ్ళకి 236 అండి. ఓసీ ఎంఎస్పీ వాళ్ళకి 236, ఓసీ సిపిపి వాళ్ళకి 259 అండి. ఇక ఓసీ వీళ్ళకి పోస్టులు లేవండి. ఈడబ్ల్యూఎస్ వచ్చినట్లయితే ఈడబ్ల్యూఎస్లో 237 ఉందండి జనరల్కి. ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి వచ్చినట్లయితే 209 అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 189 అండి. బీసీఏ వాళ్ళకి 239 అండి. తర్వాత 201 అండి. ఇలా చూసినట్లయితే వేరియస్ కట్ ఆఫ్ బీసీఏ చూసినట్లయితే 239, బీసీఏ ఉమెన్కి 201 అండి.
బీసీబీకి 236, బీసీబీ 203 అండి. ఇది కంప్లీట్ పీడిఎఫ్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తానండి. అండ్ ఆల్సో మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. మీరు అందరూ కూడా పర్ఫెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని మీరు క్లియర్గా చూడొచ్చండి. బీసీసీ 184 అండి. ఇక్కడ బీసీసీ 241 అండి, బీసీడీ 221 అండి, బీసీఈ 243, బీసీఈ 205, ఎస్సీ 224, ఎస్టీ ఉమెన్ 197 అండి. ఎస్సీ వాళ్ళకు ఇక్కడ పీఏ కేటగిరీలో పోస్టులు లేవు. ఎస్టీ జనరల్ చూసినట్లయితే 210, ఎస్టీ ఉమెన్కి వచ్చినట్లయితే 181. ఇక్కడ జోన్ 4 చూసినట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ చూడండి 30% జనరల్కి 246 అండి, 246 కట్ ఆఫ్ ఉందండి మీకు. ఇక్కడ 246 అండి. తర్వాత ఉమెన్కి వచ్చినట్లయితే 209 అండి, 209 అండి, 219 అండి. ఓసీకి వచ్చినట్లయితే ఓసీ ఉమెన్కి 209 అండి. ఓసీ పీఈకి వచ్చినట్లయితే 251, ఓసీ ఎన్సీసీకి వచ్చినట్లయితే 277. తర్వాత ఓసీ వచ్చినట్లయితే 258, ఓసీ ఎంఎస్పీకి వచ్చినట్లయితే 258, ఓసీ సిపిపి వచ్చినట్లయితే 231, ఓసీ పిఎంకి వచ్చినట్లయితే 163, ఈడబ్ల్యూఎస్ జనరల్కి వచ్చినట్లయితే 235 అండి. తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి వచ్చినట్లయితే 199 అండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ పీకి వచ్చినట్లయితే 235. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ జనరల్కి వచ్చినట్లయితే 186, బీసీఏకి వచ్చినట్లయితే 240 అండి. బీసీఏ ఉమెన్కి వచ్చినట్లయితే 196, బీసీబీ జనరల్కి వచ్చినట్లయితే 239, బీసీబీ ఉమెన్కి వచ్చినట్లయితే 203 అండి. బీసీబీ ఉమెన్కి వచ్చినట్లయితే 203, బీసీబీ పీఈకి వచ్చినట్లయితే 230 అండి. బీసీసీ జనరల్కి వచ్చినట్లయితే 219, బీసీసీ ఎల్ఆర్ ఉమెన్కి వచ్చినట్లయితే 156, బీసీడీకి 233 అండి, బీసీఈకి 228 అండి. బీసీఈకి వచ్చినట్లయితే 191, ఎస్సీకి వచ్చినట్లయితే 218 అండి. ఎస్సీ ఉమెన్కి వచ్చినట్లయితే 184, ఎస్సీపీఈ వాళ్ళకి 223 అండి. ఎస్టీ జనరల్కి 215, ఎస్టీ ఉమెన్కి వచ్చినట్లయితే 182. ఇక్కడ చూసినట్లయితే అండి ఇది క్లియర్గా రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా అండి. ఇక్కడ క్లియర్గా అతుల్ సింగ్ ఐపీఎస్ చైర్మన్, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి. ఇది మనకి అఫీషియల్గా రిలీజ్ చేసిన నిన్న రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఏంటి అనేది, ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.